తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మై డియర్ మాస్టర్స్, ఈరోజు సునీత మేడం గారు చక్కటి ప్రశ్న అడిగారు. మన గ్రూపులో ఎక్కువ ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. ప్రశ్నలు అడగండి, ఎవరన్నా జ్ఞానమదనం జరుగుతుంది, తద్వారా అందరికీ అన్ని విషయాలు అందుతాయి. సరే, వారికి మంచి ప్రశ్న అడిగినందుకు మొదటగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు. ఇప్పుడు వారి ప్రశ్నలను చూద్దాం. వారి ప్రశ్నల పాయింట్ ఏంటంటే, ఆయుష్ అంటే ఏంటి? ముందుగా ఆయుష్ అనేది ఎవరు రాసుకుంటారు? మనం మూడు గుర్తుపెట్టుకోండి: పరమాత్మ, ఆత్మ, జీవాత్మ. పరమాత్మ మనల్ని సృష్టిస్తాడు, సో మనం ఆత్మలో. జీవుడు మనం ఆత్మలోకంలో ఉండి జీవుడుగా మనలో నుంచి ఒక స్పెక్ రిలీజ్ చేసి వాడిని భూలోకం పంపిస్తాం. వాడే జీవుడు. అంటే ఇది బాడీ అన్నమాట. ఆ బాడీలో జీవుడు ఉంటాడు. ఆ జీవుడు ఎంతకాలం ఉండాలన్నది ఆత్మ నిర్ణయం తీసుకుంటుంది, విత్ హెల్ప్ ఆఫ్ ద మాస్టర్స్. పైలోకాల్లో ఉన్న దేవాత్మల ద్వారా తీసుకుంటారు. శైస్వాత్మలకైతే మాస్టర్స్ డెసిషన్ తీసుకుంటారు. ఓకే, ఎనీవే, ఆత్మ యొక్క నిర్ణయంతో భూలోకంలో మనం ప్రవేశిస్తాం. సో భూలోకంలో మీరు ఎంతకాలం ఉండాలన్నది ఆత్మ నిర్ణయం. ఎప్పుడు వెకెట్ చేయాలన్నది కూడా ఆత్మ నిర్ణయమే, మీ నిర్ణయం కాదు. కనుక మీరు చస్తే బాగుండు అనుకున్నా, మీరు మీన్స్ బాడీ. భూలోకంలో ఉన్న జీవుడు అంటే కింద ఉన్న మనం, దేహస్థితిలో ఉన్న మనం చస్తే బాగుండు అనుకుంటే చనిపోతాము అనుకున్నారు. అలా ఏం కుదరదు. అలాగైతే ఎంతోమంది పేషెంట్స్ రోజు ఆ బాధలు అనుభవిస్తూ, క్యాన్సర్ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇంకోటి అనుభవిస్తూ చచ్చిపోతే బాగుండు దేవుడా ఈ జీవితం మాకెందుకు ఇది అని అనుకుంటారు. 100 మందిలో కనీసం 90 మంది ఏదో బాధ అనుభవిస్తూ అనుకుంటూనే ఉంటారు. మరి వాళ్ళందరూ చస్తారా? సంకల్ప బలం వల్ల ఎవడు చావడు. అందుకని సంకల్పం అన్నది దేహస్థితిలో నుంచి తీసి ఆత్మస్థితిలో పెడితే మళ్ళీ బాడీ వెకెట్ చేయొచ్చు. అది సాధకులకు మాత్రమే సాధ్యం అవుతుంది. కనుక ఫస్ట్ జీవితము ఎంతకాలం జీవించాలన్నది పైన నిర్ణయం అవుతుంది మీ ఆత్మ ద్వారా. మీరు అంతకాలం చచ్చినట్టు బతకాల్సిందే. ఇన్ కేస్ ఆత్మహత్య చేసుకుంటే, అంటే ఊరేసుకోనో విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే, అప్పుడు జీవుడు ఆత్మ యొక్క ఆదేశాలు ఉల్లంఘించాడు కాబట్టి ఆత్మహత్య అంటారు దాన్ని. అంటే ఆత్మ ప్రణాళిక, ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మ ప్రణాళిక 70 సంవత్సరాలు అనుకోండి. ఒక 30 ఏళ్ళకో 50 ఏళ్ళకో జీవుడికి ఇష్టం లేక దాన్ని మా జీవితాన్ని చాలించాడు అనుకోండి. అంటే తన ఇంద్రియాలని తను నాశనం చేసుకున్నాడు అనుకోండి. ఆ ఆత్మ యొక్క ప్రణాళికను హత్య చేశాడు కాబట్టి దాన్ని ఆత్మహత్య అంటారు. యాక్చువల్గా ఆత్మకి చావు లేదు, మరి హత్య ఏంటి? దాని అర్థం అది. సో ఫైనల్గా ఆత్మ యొక్క ప్రణాళికని జీవుడు హత్య చేస్తాడు కాబట్టి ఆ జీవుడికి మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ అంటే ఇంకంతే, వాడు తన జీవితాన్ని కోల్పోయాడు. ఆత్మ యొక్క ప్రణాళిక పోయింది కాబట్టి ఆత్మకు మళ్ళీ జీవుడిని ఇవ్వరు. ఎందుకంటే నీ జీవుడిని నువ్వు సరిగ్గా గైడ్ చేసుకోలేకపోయావు కాబట్టి నీకు మళ్ళీ ఇవ్వము అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కారు బండి ఇస్తే దాన్ని తీసుకెళ్లి బాగా సొట్టలు పెట్టి ఇచ్చారనుకోండి, మళ్ళీ మీకు ఎవరిస్తారు బండిని? ఎవరు కదా. అలాగనమాట. ఇక్కడ దేహము భగవంతుడిది, జీవుడు మనము, ఆత్మ కూడా మనమే. ఆత్మ అయిన మనము జీవుడన్న చిన్న స్పెక్కని, అంటే మన వేలుని భగవంతుడు ఇచ్చిన దేహంలో పెట్టి భూలోకంలో కథ నడుపుతున్నాం. కనుక భూలోకం అంతా ఒక నాటకం అని నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న, అంటే ఆయుష్ తీరిందాక జీవుడు ఉండాల్సిందే. చచ్చిపోతాను నాకు ఈ జీవితం వద్దు అని ఆత్మస్థితిలో నిర్ణయం తీసుకుంటే మళ్ళీ బాడీ వెకెట్ చేయొచ్చు. అప్పుడు కూడా క్లాస్ పీకుతారు. ఏమయ్యా, నీకు ఇచ్చింది 70 సంవత్సరాలు కదా నీకు బాడీ ఇచ్చింది, మరి నువ్వు 50 ఏళ్ళకే నువ్వు వెనక్కి ఎలా వచ్చేసావు? నీకు బుద్ధి లేదా? నువ్వు నీ ప్రణాళిక అంతా ఏం చేస్తావు? ఎందుకంటే 70 సంవత్సరాలు సరిపడా ప్రణాళిక ఇస్తారు కదా. 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినప్పుడు నువ్వు 50 ఏళ్ళకే తూగొట్టేసి వచ్చావు అని క్లాస్ పీకుతారు. అర్థమైందా? అందుకని చచ్చిందాక బతకాలి. మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి బాగా. మీరు ఎంత పీక్కున్నా, ఎంత లాక్కున్నా, ఎన్ని సంకల్పాలు పెట్టినా చచ్చిందాక బతకాల్సిందే. అందుకని బతుకుని హ్యాపీగా మలుచుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మరి యోగులు ఇచ్ఛామరణంతో శరీరం విడిచిపెడతారంటే అది ఆత్మస్థితిలో చేస్తారు. ఆత్మస్థితిలో కనుక మీరు నిర్ణయం తీసుకుంటే మళ్ళీ అది సాకారం అవుద్ది. బట్ అప్పుడు కూడా మళ్ళీ క్లాస్ బిగుతారు. అందుకని ఈ రెండు పక్కన పెట్టేయండి. ఇక వారి ప్రశ్నలో 20 సంవత్సరాలు రిమైనింగ్ కర్మ తర్వాత జన్మకి ఇవ్వబడుతుంది. అది కామనం. ఓకే, క్లాస్ బికి 20 సంవత్సరాలు, మిగిలిన 20 సంవత్సరాలు కర్మని మళ్ళా, అంటే నువ్వు ఇంకా రిమైనింగ్ అనుభవించాల్సిన కర్మకి కొంత ఇంకా కర్మలు జోడించి 4-5 ఎక్స్ట్రా
హోంవర్క్లు తగిలించి మళ్ళీ ఈసారి పంపిస్తారు. ఈ డబల్ భారం అయిపోద్ది. మళ్ళీ ఎల్కేజీ నుంచి మొదలు పెట్టాలి. ఇక వారి ప్రశ్నలో మరొక ముఖ్యమైన పాయింట్, ఎర్త్ బౌండెడ్ సోల్గా ఉంటామా? ఓకే, అంటే జన్మ వీలైనంత వరకు ఇలాగా లైఫ్ని పాడు చేసుకున్న వాళ్ళకి జన్మ ఇవ్వబడదు. మొదటి ప్రశ్న ఆయుష్ క్లియర్ అయింది. రెండో ప్రశ్న ఎర్త్ బౌండెడ్ సోల్. ఎర్త్ బౌండెడ్ సోల్ ఎప్పుడు అంటే, అసలు ఎర్త్ బౌండెడ్ సోల్ అంటే భూమి మీద బంధింపబడ్డ ఆత్మ. ఎవరైతే వ్యామోహంలో ఉంటారో వాళ్ళు భూమి మీద బంధింపబడతారు మరణం తర్వాత కూడా. ఎవరి వల్ల? వాళ్ళ వ్యామోహం వల్లే. ఎవరి వల్ల బంధింపబడరు? వాళ్ళ ఆశ వల్ల బంధింపబడతారు. అందుకని భూలోకంలో ఉన్నంత వరకు కోరికల పట్ల ఆస్వాదంతో ఉండాలి. ఆ కోరిక తీరిపోగానే, అంటే దాంతో మీకు పని అయిపోగానే పక్కన పడేయాలి. ఇంటి మీద, పిల్లల మీద, భర్త మీద, లేకపోతే ఇంకో దాని మీద, భార్య మీద, ఇలా మీరు అటాచ్మెంట్ పెంచేసుకుంటే మరణం తర్వాత మీరు వాళ్ళ చుట్టూతో తిరుగుతారు. దాన్ని ఎర్త్ బౌండెడ్ అంటారు. బౌండెడ్ అంటే బంధింపబడ్డావు నువ్వు. దేనివల్ల? నీ వ్యామోహం వల్ల. అది వాళ్ళు ప్రేతాలుగా చాలా సంవత్సరాలు ఇక్కడే ఉండిపోతారు. మాస్టర్స్ వచ్చి గైడ్ చేస్తారు, కానీ వాళ్ళు వెళ్ళరు. ఆశ ఉంది కదా, పొలం మీద ఆశ ఉన్నాడు ఏం చేస్తాడు? ఆ పొలంలోనే చేస్తాడు. కనుక ఎవరికి దేని మీద ఆశ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఇంకా దాని మీద ఎక్కువ అతిగా ఉండకండి. అది మీరు చూసుకోండి. మీ ప్రాణం ఎక్కడుందో మీరు చూసుకోండి. తర్వాత మూడో ప్రశ్న, ఇవన్నీ ఆత్మహత్య కిందకే వస్తాయి. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించకుండా మధ్యలో కట్ చేసుకుంటే అది ఆత్మస్థితిలోనా దేహస్థితిలోనా? అది ఆత్మహత్య కిందకే వస్తుంది. దేహం ద్వారా కట్ చేసుకుంటే ఆత్మహత్య, ఆత్మ ద్వారా అంటే ఆత్మస్థితిలోకి వెళ్ళి నువ్వు జీవితాన్ని చాలిస్తే అది కూడా ఆత్మహత్య. కాకపోతే కొంచెం హై లెవెల్ ఆత్మహత్య. దాన్ని ఏమంటారంటే హరకిరి అంటారు. ఓకే, హరకిరి. అది దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. కనుక మై డియర్ సన్, ఫైనల్గా మీరు ఎవరైనా సరే జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదన చేయాలి. దాని మీద దృష్టి పెట్టుకోండి. ఎప్పుడు మృత్యు కోసం సిద్ధంగా ఉండండి. ఎప్పుడు వస్తే అప్పుడు అన్నట్లు ఉండండి. అంతవరకు జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, కీప్ ఇట్ అప్.